ఒక ఫెయిల్యూర్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయిన స్టోరీయే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 30 డేస్ 30 యూపీఎస్సీ స్టోరీస్‌లో వెల్కమ్ టు ద డే 8. సో, మనోజ్ కుమార్ శర్మ అనే అతను నార్మల్ మధ్యప్రదేశ్‌లో ఒక చిన్న విలేజ్‌లో చంబల్‌లో డ్రై రీజియన్‌లో పుట్టాడు. సో, వాళ్ళు ఆర్థికంగా అంత స్థిరపడలేదు. చాలా కష్టపడి చదువుకుంటాడు. కానీ ఏమి చదువు కూడా సరిగ్గా అవ్వలేదు. నైన్త్ స్టాండర్డ్‌లో థర్డ్ గ్రేడ్ తెచ్చుకున్నాడు. 10థ్ క్లాస్‌లో మళ్ళీ థర్డ్ గ్రేడ్. 12థ్ క్లాస్‌లో అన్ని సబ్జెక్ట్‌లు ఫెయిల్. ఒక హిందీ తప్ప. ఇలాంటి ఒక పరిస్థితిలో అందరూ హేళన చేయడం స్టార్ట్ చేశారు. తన చదువు అంతగా లేదు. ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. టెంపో డ్రైవర్‌గా పనిచేశాడు. చాలా కూలీ ఇలాంటి మల్టిపుల్ జాబ్స్ పనిచేస్తూ వచ్చాడు. చివరికి ఒక చిన్న ప్యూన్‌గా ఒక లైబ్రరీలో జాయిన్ అయ్యాడు ఢిల్లీలో. కానీ ఇప్పుడు ఆశ మొదలైంది. నేను ఎలాగైనా కానీ ప్రపంచంలో నన్ను తొక్కేసిన ప్రజల మధ్య సక్సెస్ అయ్యి చూపించాలి అని నిర్ణయించుకున్నాడు. ఇక్కడి నుంచి తన చదువును మొదలెట్టాడు. ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఎవరు కూడా తనకి తోడుగా లేదు. అందరూ కూడా చిన్న చూపు చూసారు. కానీ అతను కష్టపడి మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్, సెకండ్ అటెంప్ట్ ఫెయిల్, థర్డ్ అటెంప్ట్ ఫెయిల్ ఇలా వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ కూడా తన మీద ఉన్న తన నమ్మకాన్ని వదులుకోకుండా గట్టిగా చదివి చివరికి ఆల్ ఇండియా 121 ర్యాంక్ తెచ్చుకొని ఐపీఎస్ ఆఫీసర్‌గా నిలిచారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ముఖ్యమైన విషయం తన మాటల్లోనే ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా ఎవరి యొక్క సపోర్ట్ లేకపోయినా నా లైఫ్‌లో నేను సక్సెస్ అవుతాను గట్టిగా నమ్మాడు. ఒకరి దగ్గర నుంచి ఏ పైసా ఆశించకపోయినా, ఏ ఒక విషయాన్ని ఆశించకపోయినా, నా మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు, నా గెలుపు నా దగ్గరకొస్తుందని గట్టిగా నమ్మిన వ్యక్తి మనోజ్ కుమార్. సో, ఇలాంటి రోజు ఒక ఇన్‌స్పిరేషన్ స్టోరీస్‌ని మీకు రెగ్యులర్‌గా తెస్తాను. బాయ్. టేక్ కేర్.